అలా గాలిలోకి ఎగిరిన ఫ్లైట్ మిస్ అయింది. ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ కోసం ఫ్లైట్ సిగ్నల్స్ కోసం వెతకటం మొదలుపెట్టారు. ఎంతసేపు చెక్ చేసినా ఫ్లైట్ సిగ్నల్ అందటం లేదు. ఒక పక్క ఆ నోటా ఈ నోటా పడి వారి ఫ్యామిలీ మెంబర్స్కి బంధువులకి ఈ విషయం తెలిసిపోయింది. అందరూ ఒక్కొక్కరిగా ఎయిర్పోర్టుకు చేరుకుని ఎయిర్పోర్ట్ బయట ఆందోళన చెందుతూ గొడవ చేస్తూ ఉన్నారు, మా వాళ్లను మాకప్పగించండి అని. ఇదిలా ఉండగా ఫ్లైట్ సేఫ్గా ఒక ప్రదేశంలో ల్యాండ్ అయింది. ల్యాండ్ అయిన ఫ్లైట్లోంచి పైలెట్టు మొదటిసారిగా బయటకు చూశాడు. అతనక్కడ చూసిన దృశ్యాలను చూసి ఆశ్చర్యపోయాడు. బంగారపు వర్ణంలాంటి రంగుతో మెరుస్తూ ప్రవహిస్తున్న నది, డైమండ్లతో చెక్కినట్లుగా ఉన్న పూల తోటలు, ఆకాశంలో నక్షత్రాలకు మెరుస్తున్నట్లుగా ఎగురుతున్న సీతాకోకచిలుకలు. ఆ నగరం చూస్తేనే ఎంతో ప్రశాంతంగా ఉంది. అక్కడున్న నివాసాలు కూడా విచిత్రంగా అనిపించాయి. చూడటానికి ఏదో కంప్యూటర్ గ్రాఫిక్స్ రా అనిపించింది పైలట్కి. ఇది నిజంగానే చూస్తున్నానా లేదా కలగంటున్నానా అని అనుకున్నాడు కాసేపు. తర్వాత కొద్దిసేపటికి తేరుకుని ప్యాసింజర్స్తో ఇలా అన్నాడు, ఫ్లైట్ సేఫ్గా ల్యాండ్ అయింది, కానీ ఎక్కడ ల్యాండ్ అయిందో ఈ ప్రదేశమేంటో అర్థం కావట్లేదు అని.